హాయ్ గాయ్స్, నా పేరు దీపక్. ఈరోజు కొన్ని సర్టిఫికెట్స్ తీసుకోవడం కోసం నేను కాలేజ్కి వెళ్ళాను. మా కాలేజ్ చాలా అందంగా ఉంటుంది. అందుకే ఒకసారి మీకు చూపిద్దామని అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ నుండి ఈ వ్యూ తీశాను. కాలేజ్ లైఫ్ ప్రతి వ్యక్తిలో చాలా గుడ్ మెమొరీస్ ఇంకా ఎక్స్పీరియన్సెస్ని నింపుతుంది. నాకు కూడా కాలేజ్లో చాలామంది గుడ్ ఫ్రెండ్స్ ఇంకా చాలా గుడ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మెమొరీస్ ఉన్నాయి. మీరు ఇంకా కాలేజ్కి వెళ్తున్నారు అయితే కాలేజ్ మొత్తం బాగా చదవండి, అంతే బాగా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేసి మెమొరీస్ని క్రియేట్ చేసుకోవడానికి ట్రై. కాలేజ్ నుంచి ఇంటికి రిటర్న్ అయిపోయిన తర్వాత జిమ్కి వెళ్ళాను. జిమ్లోని ఈరోజు లెగ్ డే అన్నమాట. మేజర్ లెగ్ డే ముందు, లెగ్ డే అంటే స్క్వాట్స్ అనేది ఒక చాలా బిగ్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఈ ఎక్సర్సైజ్ ముందు మనం కన్ఫామ్గా చాలా పర్టిక్యులర్గా వార్మప్ అది చేయాలి. వార్మప్ చేయకుండా స్క్వాట్స్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వార్మప్ కింద ప్లేట్ ఎక్సర్సైజ్ ఇంకా ఎంటీ బార్ స్క్వాట్స్ చేశాక అప్పుడు కొంచెం కొంచెం వెయిట్ ఇంక్రీజ్ చేస్తూ స్క్వాట్స్లో ప్రోగ్రెస్ అవ్వాలి. ఈరోజు ఇంకో విశేషం ఏంటంటే నాతో పాటు వర్కౌట్ చేసేవాడు రాలేదు, ఇంకా కరెక్ట్ వర్కౌట్ పర్సన్ ఎవరు సెట్ అవ్వలేదన్నమాట వర్కౌట్ చేయడానికి. సో నేను ఒక్కడనే చేసేద్దామని డిసైడ్ అయ్యాను. అంటే కొన్నిసార్లు సింగిల్గా మనం వర్కౌట్ చేయాలి. అంటే ప్రతిరోజు వేరే పర్సన్ మన కోసం వెయిట్ చేస్తారు, మనం ప్రతిరోజు కలిసే చేద్దాం వర్కౌట్ అనేటట్టు ఏముండదు. చేయడానికి వెళ్తున్నాం, చెయ్యాలి అంతే. ఆ కాన్ఫిడెన్స్లో మన బ్రెయిన్లో పెట్టుకోవాలి. ఇంకా 2 మెయిన్ ప్రాబ్లమ్స్ స్క్వాట్స్లో నేను ఫేస్ చేస్తున్నాం ఏంటంటే, ఫస్ట్ థింగ్ హెడ్ డౌన్ చేస్తున్నాను అనమాట. అది ఎందుకో తెలీదు, కానీ అది ఒకటి అలవాటు చేసుకోవాలి. హెడ్ ప్రతిసారి పైకి పెట్టాలి, అప్పుడే మన స్క్వాట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ మనం హెడ్ డౌన్ చేస్తే పోస్చర్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోద్ది మనం స్క్వాట్ చేస్తున్నప్పుడు. సో అది ఒక మెయిన్ ప్రాబ్లము. ఇంకోటి ఏంటంటే అదే స్క్వాట్ ర్యాక్ నుంచి వెయిట్ లిఫ్ట్ ఆఫ్ చేశాక జస్ట్ 2 స్టెప్స్లోని ఐడియల్ స్టాండ్స్లోకి మనం వెళ్ళిపోవాలి. కానీ నేనేంటి 3-4 స్టెప్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు లైట్ వెయిట్ కాబట్టి అది పెద్ద ప్రాబ్లం అవ్వదు మనకి. కానీ ఫ్యూచర్లో ఒక హెవీ వెయిట్కి వెళ్తే లైక్ అరౌండ్ 100 kgs కానీ, అప్పుడు అన్ని స్టెప్స్ వేస్తాను అంటే నేను చాలా డిఫరెంట్ ఉంటుంది. అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోద్ది అప్పుడు నాకు. సో ఈ 2 ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసి స్క్వాట్ని ఇంకా పర్ఫెక్ట్ చేసుకుని ఇంకా పవర్ఫుల్గా స్క్వాట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం స్క్వాట్స్ చేస్తున్నప్పుడు చాలామంది ఆల్రెడీ బాగా చేసేవాళ్ళు మనల్ని చూస్తారు, వాళ్ళు చూసి మనకి అడ్వైజెస్ ఇస్తారు. మనం ఏం చేయాలి, ఆ అడ్వైజెస్ నుంచి నేర్చుకోవడానికి ట్రై చేయాలి. అంతేగాని ఏంటి ఇలా చెప్తున్నారు అలా చెప్తున్నారు అని అనుకోకూడదు. పక్కోళ్ళ లేదంటే వేరే అన్నయ్యలు చెప్తున్న అడ్వైస్ని సీరియస్గా తీసుకోవాలి మనం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇవన్నీ చేసేసే కదా హెవీ వెయిట్స్లోకి కానీ ఇంకా వేరే ఎక్సర్సైజ్లోకి వెళ్తారు. వాళ్ళు ఇవన్నీ చేసాకే పెద్ద ఎక్సర్సైజెస్లోకి వెళ్తారు. సో మనం వాళ్ళ అడ్వైస్ని తీసుకోవాలి, ఏదో వినేసి వదిలేయకూడదు. కరెక్ట్గా స్క్వాట్ అయిపోయిన తర్వాత వెంటనే ఒక 1 to 2 minutes రెస్ట్ తీసుకున్న తర్వాత మనం లెగ్ కర్ల్స్ స్టార్ట్ చేసి 3-4 sets లెస్ వెయిట్ నుంచి హయ్యర్ వెయిట్కి స్లోగా సెట్కి వెయిట్ ఇంక్రీజ్ చేస్తే ఆ క్వాడ్స్ అనేవి కరెక్ట్గా యాక్టివేట్ అవుతాయి. ఇది చాలా గుడ్ ప్రాక్టీస్ అనమాట. వెంటనే స్క్వాట్ అయిపోయిన వెంటనే లెగ్ కర్ల్స్ కానీ లెగ్ ప్రెస్ కానీ స్టార్ట్ చేయడం. అప్పుడు ఆల్రెడీ కొంచెం స్ట్రెస్లో ఉన్న లెగ్ మజిల్ ఈ ఎక్సర్సైజ్కి ఇంకా బాగా ఇంకా బాగా ఎక్కి ఎక్సర్సైజ్ బాగా పంప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
ట్రైన్ చేసిన తర్వాత యాప్స్ కూడా ట్రైన్ చేస్తాను. చాలామందేంటంటే, మాకు యాప్స్ కావాలి అంటారు. సిక్స్ ప్యాక్ కావాలి. కానీ ఎటువంటి డైట్‌లో చేంజెస్ ఏం చేయరు. కార్డియో ఏం చేయరు. ఈ 2 చేయకుంటే యాప్స్ కావాలంటారు. సో, అది ఇంపాసిబుల్ అన్నమాట. అయితే కార్డియో అయినా చేయాలి. లేదంటే డైట్‌లో చేంజెస్ అయినా తీసుకురావాలి. అప్పుడే మనకి యాప్స్ ఒస్తాయి. నెక్స్ట్ వచ్చేసి యాప్స్ గూడా ఎవ్రి అదర్ మజిల్ లాగే ఇంకా వేరే మజిల్స్ ఏమేమి ఉన్నాయో అలాగే మనం ట్రైన్ చేసే కొద్దీ అవి స్ట్రాంగ్ అవుతాయి. బిగ్ బిగ్గర్ సైజ్ అవుతాయి. విజిబుల్ అవుతాయన్నమాట. సో, యాప్స్‌ని కూడా ట్రైన్ చేయండి. వీక్‌కి ఒక 3, 4 టైమ్స్. సో, యాప్స్‌ని ట్రైన్ చేయడం వల్ల ఏంటంటే, మన కోర్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుద్ది. కోర్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మిగతా ఎక్సర్‌సైజెస్ లైక్ బెంచ్ ప్రెస్ గాని, డెడ్ లిఫ్ట్‌లో గాని ఈ కోర్ స్ట్రెంత్ మనకి చాలా హెల్ప్ అవుతది. స్క్వాట్స్‌లో కూడా. అంతే. థాంక్ యూ. బాయ్. బాయ్.